ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద ఘటనలో మట్టి కింద కూరుకుపోయిన లోకో ఇంజన్ను వెలికితీశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గాలిస్తున్నారు. సహాయక చర్యల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. పూర్తి స్థాయిలో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సహాయక బృందాలకు కావలసిన సామగ్రిని అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ వివరించారు. ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ, మట్టి తవ్వకాలు, స్టీల్ను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది అన్నారు. 4 ఎస్కలేటర్లు, 2 బాబ్ క్యాట్లు నిరంతరాయంగా మట్టిని తొలగిస్తూ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుగుణంగా కన్వేయర్ బెల్ట్ను వెంటిలేషన్ పునరుద్ధరణ పనులను చేపడుతున్నట్లు శివశంకర్ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద ఘటనలో మట్టి కింద కూరుకుపోయిన లోకో ఇంజన్ను వెలికితీశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గాలిస్తున్నారు. సహాయక చర్యల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. పూర్తి స్థాయిలో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సహాయక బృందాలకు కావలసిన సామగ్రిని అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ వివరించారు. ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ, మట్టి తవ్వకాలు, స్టీల్ను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు. 4 ఎక్స్కవేటర్లు, 2 బాబ్ క్యాట్స్ నిరంతరాయంగా మట్టిని తొలగిస్తూ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుగుణంగా కన్వేయర్ బెల్ట్ను వెంటిలేషన్ పునరుద్ధరణ పనులను చేపడుతున్నట్లు శివశంకర్ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఈ రోజు సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, చెప్పండి అప్డేట్స్. ఇలా 36వ రోజు ఏదైతే ఉందో ఎస్ఎల్బీసీ వద్ద జరుగుతున్న సహాయక చర్యలో ఒక పురోగతి కనిపిస్తోంది. ఈ రోజు అంటే సొరంగం వద్ద చిక్కుకున్నటువంటి 6 మందిని వెతికేందుకు కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సొరంగం వద్ద ప్రమాద ఘటన వద్ద ప్రస్తుతానికి అప్పుడు ఉన్నటువంటి లోకో ట్రైన్ ఇంజన్ కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి. ఈ లోకో ట్రైన్ ఇంజన్ ఇరుక్కుపోయిన నేపథ్యంలో అక్కడ మట్టి తీయడం చాలా ఇబ్బందిగా మారిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఈ రెస్క్యూ బృందాలు కూడా ఆ లోకో ట్రైన్ ఇంజన్ ను బయటికి తీసుకురావడం జరిగింది. కొంచెం సేపటి క్రితమే ఈ లోకో ట్రైన్ బయటికి తీసుకొచ్చే నేపథ్యంలో సహాయక చర్యలు అయితే మరింత ముమ్మరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. ముందుకు అంటే ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి దాదాపు 30 మీటర్ల దూరంలోనే ఈ లోకో ట్రైన్ ఇంజన్ కూడా మట్టిలో కూరుకుపోయిన పరిస్థితి. ఈ లోకో ట్రైన్ ఇంజన్ లోపల ఉన్న కారణంగా చాలా రోజుల నుంచి కూడా మట్టిని తరలించడం చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఇప్పుడు ట్రైన్ కి సంబంధించినటువంటి లోకో ట్రైన్ కు సంబంధించిన ట్రాక్ కూడా పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా లోకో ట్రైన్ సంఘటనా స్థలానికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏదైతే టీబీఎన్ మిషన్ సంబంధించినటువంటి అవశేషాలు కటింగ్ చేసినటువంటి వాటిని కూడా బయటికి తరలించడం చాలా సులువుగా మారిపోతుంది. దాంతో పాటు కూడా మట్టిని అలాగే బురదను కూడా తరలించడం లోకో ట్రైన్ ద్వారా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక పురోగతి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ రోజు నుంచి సహాయక చర్యలు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తాయి. లోకో ట్రైన్ ప్రమాద ఘటన వద్ద కూడా వెళ్లే అవకాశాలు మార్గం సుగమమైంది. ఈ ట్రాక్ దాదాపు అంటే 30 మీటర్లు ప్రమాదం జరిగేటువంటి 30 మీటర్ల వద్ద కూడా ఇప్పటికీ ఇబ్బందికరంగా మట్టిని బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉండేది. ఈ రోజు జరిగినటువంటి పరిణామం అంటే ఏదైతే లోకో ట్రైన్ ఇంజన్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో మిగతా ట్రాక్ కూడా దాదాపు సొరంగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే చాలా వరకు కూడా మట్టిని బయటికి తరలించడం, అలాగే బురద మట్టితో పాటు టీబీఎం మిషన్ కట్ చేసిన అవశేషాలు కూడా బయటికి తరలించేందుకు సులువుగా మారిపోయింది. దీంతో కారణంగా ఈ రోజు నుంచి కూడా సహాయక చర్యలు వేగంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో తప్పిపోయినటువంటి 6 మంది ఆచూకీ కూడా త్వరగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి రేపు వరకు కూడా ఒక పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒక సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేంద్రాచారి.